డిసిషన్ చేయడం జరిగింది. అంటే ఈ రెడ్డి సామాజికం ఎంతసేపు వీళ్ళే పరిపాలన చేయాలి, వీళ్ళే అనుభవించాలి పరిపాలన, మంత్రులు కానీ అన్ని విధాలుగా. కానీ ఈరోజు బీసీలకు ఒక సంతోషకరమైన వార్త వచ్చినది. ఆ వార్తను కూడా నిరాశపరిచిన ముఖ్యమంత్రి ఎవరంటే మా ముఖ్యమంత్రి. కాకపోతే నేను దీంట్లో పొలిటికల్గా వెళ్ళదలుచుకోలేదు. బీసీలకు ఎప్పుడైతే 42% వచ్చిందో వాళ్ళకు ఆశలు చిగిరించినాయో, వాళ్ళ ఆశలు నిరాశ అయినందుకు మరి ఈ యొక్క పోరాటం ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ మరి సరైన న్యాయమూర్తులు కానీ న్యాయ సలహాలు తీసుకొని ఆ కోర్టుల మనకు న్యాయం జరిగే వరకు పోరాడి ఈ బీసీల పక్షాన నిలబడతానని మన రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి. ఇంకోటి ఈ బీసీలు కూడా ఐక్యంగా పోరాడితే పోయేదే లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మనం అందరం కలిసి పోరాడితే ఈ యొక్క రిజర్వేషన్ 42% రిజర్వేషన్ మనం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సమయాన్ని